ఆదాంకి కయీను, హేబేలు ఇద్దరు కుమారులు పుడతారు. కయీను వ్యవసాయం చేసేవాడు, హేబేలు గొర్రెల కాపరి. కయీను తన పొలంలో కొంత దేవునికి అర్పిస్తాడు. హేబేలు తన మందలో తులుచులు పుట్టిన దానిని, కొవ్విన దానిని దేవుడికి అర్పిస్తాడు. వీళ్ళిద్దరిలో హేబేలుని అంగీకరిస్తాడు, కయీని తిరస్కరిస్తాడు. ఇది నచ్చక కయీను హేబేలు మీద పగబెట్టుకుని హేబేలుని చంపేస్తాడు. అప్పుడు హేబేలు రక్తం నేల నుండి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు కయీన్ని శపిస్తాడు. నువ్వు ఎందుకు నరహత్య చేశావు, నువ్వు దేశ దిమ్మరివై తిరిగిపోతావు, నువ్వు పండించే పొలం యొక్క నేల సారం ఇవ్వదని శపిస్తాడు. అయ్యో ప్రభువా, ఇంత ఘోరమైన శాపాన్ని నేను భరించలేను, నేను చనిపోతా అని చెప్పినప్పుడు నువ్వు చనిపోకూడదు, ఎవరైతే నేను చంపేస్తారో వాడికి ఈ శాపం అనేది 7 ఇంతలు రెట్టింపు అవుతుంది అని దేవుడు గుర్తు చేస్తాడు. అప్పుడు చివరికి కయీను ఏదేనుకు తూర్పున నూదు దేశంలో కాపురం ఉంటాడు. అతనికి హనోక్ అనే కుమారుడు పుడతాడు. అతని పేరు మీద కానీ ఒక పెద్ద ఊరిని కట్టిస్తాడు. హనోకి ఈరదు పుడతాడు. ఈరదుకి మహాయాలేలు పుడతాడు. మహాయాలేలకి మెతుషేలు పుడతాడు. ఇక ఆదాము అవ్వకి మరొక బిడ్డ దేవుడు అనుగ్రహిస్తాడు. హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక బిడ్డను అనుగ్రహించిన అతనికి షేతు అని పెట్టాడు. షేతుకి ఏనోష్ అని కుమారుడు పుడతాడు. ఏనోష్ కాలంలోనే దేవుని పేరిట ప్రార్థన చేయడం అనేది ఆరంభమవుతుంది.